దేవుడి స్తోత్రం మీ అందరికి వందనాలు. దేవుని మాటలు ఎంతసేపు సత్యం. దేవుడు లేఖనంలో వాక్యంలో బైబిల్లో తెలియబడుతున్నాడు. మీరు లోకమనే పొలంలోకి వెళ్ళవద్దు అంటున్నాడు దేవుడు. అసలు మనం ఏ పొలంలోకి వెళ్ళాలి, ఏ పొలంలోకి వెళ్ళకూడదు అని రెండు మాటలు నేర్చుకున్నాం. దేవుడు మాట్లాడింది ఒక స్తోత్రం. దీవెన పొలంలో దీవెనకరమైన పొలం కోరుకుంది. ఆశ్ర వివాహం అయినాక తండ్రి ఇంటికి వచ్చినప్పుడు దీవెనకరమైన పొలం కోరుకుంది. అట్లాగే దీవెనకరమైన పొలంలో మనం ఉండాలి. తర్వాత సువాసన కలిగిన పొలంలో ఉండాలన్నమాట. మనం సువాసన కలిగిన పొలంలో మనము ఉండాలి. తర్వాత మూడోదిగా ప్రార్థన చేసే పొలంలో ఉండాలి. ఇస్సాకు ప్రార్థన చేసేవాడు అంటే, పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు అంటే, ధ్యానించేవాడు అంటే. అట్లాగే మనం ప్రార్థన చేసే పొలంలో ఉండాలి. ప్రార్థన చేస్తూ నిత్యం ఉండాలి మాట. అట్లాంటి పొలంలో ఉండాలి మనం. అయితే తెలుసుకున్నాం కదా, ఈరోజు ఆదరణ కలిగించే పొలంలో ఉండాలి. అది తెలుసుకుందాం. ఒక ఆవిడ అత్త కోడలో ఆ పెన్మిట్లు చనిపోతే ఈ అత్త ఏం చేసింది, కోడలను పిలిచి మీరు వెళ్ళిపోయి మీ పుట్టింటికి వెళ్ళి మీకు నచ్చిన వాళ్ళని చేసుకుని ఉండండి, శుభ్రంగా సంసారాలు చేసుకుని ఉండండి అని చెప్పిందన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెబితే ఆ పెద్ద వాళ్ళు ఏం చేసింది, నా అత్త భలే మాట ఉంది, భలే మంచిది అని చెప్పి అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందన్నమాట. ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. తర్వాత ఈ రూతు ఉంది కదా, ఈ రూతును అంతే దయ్యం. ఈ తోడు కాళ్ళు వెళ్ళిపోయింది, నువ్వు కాడ వెళ్ళిపోయి మంచిగా మీ పుట్టింటికి వెళ్ళిపోయి మీకు నచ్చిన అబ్బాయిలు చేసుకుని శుభ్రంగా సంసారాలు చేసుకోండి అంటే, ఈ రూతు ఉందే, అత్త నన్ను వెళ్ళమని అనొద్దు, నువ్వన్నా కాడే నేను ఉంటా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, అన్నీ నీతో వస్తాను, రావద్దని మనబంట. నన్ను మరణం తప్పితే ఏది వేరు చేయలేదు అని అందమాట. స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఎంత ఆనందం కలిగి ఉంటుంది. నీ దేవుడే నా దేవుడు అంది. ఎవరో అన్నిరాలు మళ్ళీ ఆవిడ రూతు, మోయాబీ దేశంలో ఉన్న ఆవిడ. నీ దేవుడే నా దేవుడు, నువ్వన్నా చోట నేను ఉంటాను, నీ జనమే నా జనం, మరణం తప్పితే మన ఇద్దరిని ఎవరిలో ఎడది లేదు అని అందమాట. అని సర్లే నా అత్త ఏమనుకుందా, ఈవిడి వెళ్ళదులే, వస్తాకే నిర్ణయించుకుందే, ఈయన అడిగిన వెళ్ళమని అనవసరం ఇక అని మెల్లకుండా ఊరు వచ్చారు. బెత్లెహేము వచ్చారు. బెత్లెహేము వచ్చి ఏం చేస్తారు, ఆధారం లేదు, మగవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, ఇద్దరు ఆడవాళ్ళు. కొన్ని చదువుకున్నదే రూతు, అత్త నేను చదువుకున్నానులే, ఏదో చేసి నేను పోషిస్తాను అని చెప్తాకి అది లేదు. నాయనమ్మ ఏం చేయలేదు. చేయకపోతే వచ్చారు. ఎప్పుడు వచ్చారో, యావల కోతల కాలంలో వచ్చారన్నమాట. బెత్లెహేము వెళ్ళారు. బెత్లెహేము వెళ్తే అబ్రోళ్ళు అందరూ రూతు
నయం వచ్చింది అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చారు సోతాకి. అప్పుడు అంటుంది నయమ్మి అంటతే, నన్ను నయమ్మి అనమాకండి, నన్ను మారానండి, నాకు దేవుడు అన్యాయం చేశాడు అంటదేంటి? అంత మాట అనొచ్చా? ఈవిడి అన్యాయం చేసుకుంది వెళ్ళి బెత్లెహేంలో ఉన్న ఆవిడ మోయాబు దేశానికి వెళ్ళింది. ఈవిడి వెళ్ళి సమస్తం సర్వం పోగొట్టుకుని వచ్చి నాకు దేవుడు అన్యాయం చేశాడు అంట. ఇప్పుడు అట్లాగే రక్షణ బాప్టిజం పొందిన వాళ్ళు ఏమంటారా? అది దేవుడు అన్యాయం చేశాడు, అది దేవుడు ఏం మంచి చేశాడు, నేను మందిరానికి వస్తాకి నాకేం కార్యం చేశాడు, నా పిల్లకి పెళ్ళి అవ్వలేదు, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, ఇంకెన్నెన్నో చెబుతారు, సాగులు చెబుతారు. అట్లాగే ఈ నయోమి కాడ అట్లా అంటుందన్నమాట. నన్ను నయోమి అనమాకండే, నాకు దేవుడు చాలా అన్యాయం చేశాడు, నన్ను మారానండి, సేదుగా వచ్చాను నేను అందే. దేవుడు అన్యాయం చేశాడా? అది చెప్పాలంటే ఈవిడిదే తప్పు. బెత్లెహేం అంటే ఏంటి? దేవుడు ఇల్లు, రొట్టెల ఇల్లు. ఆ రొట్టెల ఇల్లు వదిలిపెట్టి ఆ ఊరు వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది ఏదో సంపాదించేదామని. ఇప్పుడైనా మనాలు చూడు, ఏదో ఒకటి సంపాదించేయాలి, ఊపిరాడకుండా సంపాదించేయాలి, సంపాదించేసి కూడబెట్టాలి అని ఊపిరాడకుండా పనులు చేస్తారన్నమాట. పనులు చేస్తారు కానీ చివరికి వాళ్ళకేం మిగలదు, సిల్లి సంచిలో వేసేట్టు ఉంటుంది. అట్లాగే మనం ఎంత ప్రయాసపడినా కానీ అంతా వ్యర్థమే. ఆ ప్రయాసపడేదేంటో దేవుడు నుండి ప్రయాసపడ్డామనుకో, అప్పుడు మన ప్రతిఫలం దక్కిద్ది, వస్తుంది. దేవుడు మనందరం ఉంటే మనందరం ఉన్నాడు కాబట్టి మనల్ని వృద్ధి చేస్తాడు. మనం చేసే పని కాడ మనకి వృద్ధి చేస్తాడనమాట, ప్రతిఫలం ఇస్తాడు. అది తెలియక చాలామంది నాకు బలం ఉందిలే, నాకు అది ఉందిలే, ఇది ఉందిలే, నేను చేయగలను, ఒకరితో నాకు పని ఏంటి, వాళ్ళతో పని ఏంటి, వాళ్ళతో పని ఏంటి, దేవుడితో కాదు నాకు పని లేదు అన్నట్టుగా సంపాదించారన్నమాట. సంపాదించుకుని చివరికే ఏమొద్ది ఆ జీవితం. ఇట్లాగే బైబిల్లో ఒక అతను సంపాదించాడంట, చాలా పొలం ఉందంట, ఆస్తి ఉందంట. ఆ పొలం అంతా చక్కగా పండిందంట, బాగా పండిందంట. బాగా పండేటప్పటికి ఇతనేం చేస్తున్నాడు, ఆ ధాన్యం తెచ్చి ఇంటికాడ పోసారు కదా, ఈ అట్లా వాకిట్లో పడుకుని ఆలోచించుకుంటున్నాడంట, ఇంతగా పండింది నాకు, ఇంతగా సమృద్ధిగా పండింది, వీటినన్నింటినీ ఏం చేయాలి అని చెప్పేసి పాత కొట్లన్నీ తీసేసి కొత్త కొట్లు కట్టించి ఆ కొట్ల నిండా ధాన్యం నిలవేసి చక్కగా చేసి ప్రాణము అనేక సంవత్సరాల వరకు నీకు సంపాదించి పెట్టాను, ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అందామనుకుంటున్నాడంట, ఆలోచించుకుంటున్నాడంట. ఈలోక దేవుడు స్వరమైన పాడింది, ఓరి ఎర్రోడా అన్నాడు దేవుడు. మరి అంతేగా మన ఆలోచన ఏముంది, ఎర్ర ఆలోచన. దేవుడు మన పక్షం నుండి మనకు వృద్ధి చేయాలి, కానీ మనం ఎంత వృద్ధిలోకి రావాలన్నా రాలేము, మనం ఎంత సంపాదించాలన్నా సంపాదించలేము. చేసినట్టే ఉంటాం కానీ చేతిలో రూపాయి ఉండదు. చేతనాను పగలు రాత్రి కష్టపడుతున్నాను, ఏంటి రావట్లేదు, ఏంటి రూపాయి ఉండలేదు అనుకుంటాం. అది దేవుడు లేడు. దేవుడిని ఎందులో ఉంటే నువ్వు ప్రయాసపడినా నీకు ప్రతిఫలం దక్కుద్ది.
దేవుడు లేకుండా నువ్వు నీవే ప్రయాసపడ్డావు అనుకో, అది ప్రతిఫలం దక్కుతావు. అది దేవుడు అందుండి మనం ప్రయాసపడాలన్నమాట. ప్రయాసపడితే అప్పుడు మనం పెట్టినల్లా మన అడుగల్లా నేతిలో పడుతుందన్నమాట. ఎక్కడ కాలు పెట్టినా కానీ అక్కడ మనకు కలిసి వస్తుంది. దేవుడు ఎందు ఉండాలి, దేవుడు ఎందు నిలిచి మనం అప్పుడే ఏదన్నా తల పెట్టామనుకో, అప్పుడు కార్యం జరిగిద్ది. అక్కడ మనం దేవుడు ఎందు లేకుండా నేను సంపాదించగలను, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నాకు అయ్యి ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదించాలి, అది దేవుడు లేదు, ఎవరు లేరు, ఎవరక్కర్లేదు, నేను సంపాదించుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరో ఎర్రోళ్ళు. ఇక్కడ దేవుడు అట్లాడు కదా. ఈ ధనవంతుడిని బాగా సంపాదించాను, సంవత్సరాలకి నువ్వు తినుము తాగుము సుఖించుము అని ప్రాణంతో చెప్పుకుందాం అనుకుంటున్నాడంట. స్తోత్రం, హల్లెలూయా అనుకుంటుంటే అప్పుడు దేవుడు అన్నాడంట, ఎర్రోడా ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే సంపాదన ఎవరిదవుద్ది అన్నాడంట. అట్లాగే మన ప్రాణం ఏముంది, దేవుడు పెట్టింది భిక్ష ఇది. మన ప్రాణం నీటి మీద బుడగలాంటిది, అంతలో ఉండి అంతలో మాయమయ్యేది. అది దేవుడు ఎందు మనం ఉండి నిలిచి ఏదన్నా చేస్తే ఆ కార్యం జరిగిద్ది. అంతేగాని మన సొంత నిర్ణయం చేసుకున్నాం అనుకో, ఏది నీకు వృద్ధిలోకి రాదు. దేవుడు అందుండి మనం ఫలించాలి. ఫలింపు జీవితం దేవుడు ఇస్తాడు మనకి. అట్లాంటి జీవితం కలిగి ఉండాలన్నమాట. ఇక్కడ అంటే నయోమి బెత్లెహేముని విడిచి వెళ్ళి మోయాబు దేశానికి వెళ్ళి అన్నీ పోగొట్టుకుని, భర్తను పోగొట్టుకుని, పిల్లలను పోగొట్టుకుని, నాకు దేవుడు అన్యాయం చేశాడంట. దేవుడు అన్యాయం చేశాడా? దేవుడు చేశాడా? ఆవిడకి చేసుకుందా? అట్టా అంటదన్నమాట. అట్టగా అనేవాళ్ళు ఇప్పుడు కాడ ఉన్నారు చాలామంది. అట్టా అనకూడదు. దేవుడు నాకు ఇది చేయలేదు అని మనం అంటే సరిపోం. ఎందుకంటే నీవు భూమి మీద ఉన్నామంటే దేవుడు కృపది. నువ్వు 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే దేవుడు కృప. దేవుడు కృప లేనిదే మనం ఏమి చేయలేము. మనం ఇట్లా ఉన్న వాళ్ళం కాసేపు ఉంటామో లేదో అది మనకు తెలియదు, దేవుడికి తెలియాలి. అందుకే దేవుడికి లోపడి మనం జీవించాలి. దేవుని ప్రార్థించుకుంటూ దేవుడు ఎందుకు ప్రయాసపడితే, దేవుడు లేకుండా 100 రూపాయలు సంపాదించింది దేవుడు ఉండి 10 రూపాయలు సంపాదిస్తే ఒకటే. 10 రూపాయలు మనకు నిలిచి ఉంటాయి, ఏం తినాలో సమృద్ధిగా తినచ్చు. ఈ 100 రూపాయలు సంపాదించిన 7 పోతే తెలియదు. అట్లాగే దేవుడు అందుని మనం ఫలించాలన్నమాట. అలాంటి జీవితం దేవుడు మనకి అనుగ్రహించాలి. అనుగ్రహించేటట్టు మనం దేవుని ప్రార్థన చేసుకుంటూ దేవుడిలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించింది గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం నైనా, పరిశుద్ధుడా సేవకుడు వరకునైనా మాతో మాట్లాడిన మా దేవాన్ని స్తోత్రం. ఎందు మేము నాయన ఫలించాలి తండ్రి. మీ అందుని ఫలిస్తే నాయన అది ఫలితం దక్కుతుందని నాయన మీరు తెలియపరిచి మా దేవాన్ని స్తోత్రం నాయన. గొప్ప దేవాన్ని స్తోత్రం నాయన. ఆశ్చర్యగడ్డాన్ని స్తోత్రం నాయన. మీ అందుని ఫలించే జీవితాలు మాకు అనుగ్రహించి కాపాడు సహాయం చేయమని కానీ మీ సిద్ధమైన నాయన మాటలు జరిగించిన ఆయన మీతో నాయన సహజం చేసుకుని నిత్యం నాయన నిరంతరం మీ అందుని ఫలించే జీవితం మాకు అనుగ్రహించి కాపాడు సహాయం చేయమని అది 2 స్నామంలో ప్రార్థన చేసేట్టుకుంటున్నాం. పరమ తండ్రి ఆమె సహాయం చేస్తుంది. మాకు ఎలా స్తోత్రాలు చెల్లించుకోండి పరమ తండ్రి. ఆమె తండ్రి అని దేవుడి ప్రేమ కుమారుని కృప పరిశుధాత్మను ఇక్కడ శరీరనాశం లోకంలో సాగపరుషులు సాగ తోడని నడిపించింది కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.